శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఇటీవల కాలంలో చండీ హోమాలు విరివిగా జరుగుతున్నాయి. ఇది ముదావహమైనటువంటి విషయం. చండీ హోమములను ఆచరించడం వలన సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. కలౌ చండీ వినాయకౌ అనేటువంటి ఆర్యోక్తిని అనుసరించి కలియుగంలో చండీ పరదేవత యొక్క ఆరాధన శీఘ్రమైనటువంటి ఫలదాయకం అవుతుంది. ఇలా ఈ హోమాలు నిర్వహించుకునేటువంటి వారు లేదా ఆసక్తి కలిగినటువంటి వారు చాలామంది ఏం చేస్తున్నారంటే వారికి వారే స్వయంగా సప్తశతి పారాయణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారే సప్తశతి స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చునా అంటే, ఎవరైతే గురుముఖత చండీ నవాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది దాన్ని సాంగంగా పురస్చరణ చేసినటువంటి వారు ఉన్నారో వారు తప్పులు లేకుండా సప్తశతిలో ఉన్నటువంటి 700 శ్లోకములను కూడా పారాయణ చేయటం నేర్చుకున్నట్లయితే గనక గురువు ఆజ్ఞతో వారు స్వయంగా సప్తశతి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహము అక్కర్లా. ఎవరికైతే చండీ నవాక్షరి మంత్రోపదేశము లేదో వారు మాత్రం సప్తశతి స్తోత్రాన్ని పారాయణ చేయరాదు. దీనికి ప్రమాణం ఏమన్నా ఉందా? ఎందుకని మనం ఇలా చెప్పుకుంటున్నాం? దీని గురించి కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సప్తశతి చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి స్తవం. అమ్మవారి యొక్క మాహాత్మ్యంతో పరిపూర్ణమైనటువంటి ఈ స్తోత్రం. దీనికి పైగా ఫలశ్రుతి స్వయంగా అమ్మవారే చెప్పారు. ఆ ఫలశ్రుతి చాలా విస్తారంగా కూడా ఉంది. అందులో మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగించుకోవడానికి కావాల్సిన వ్యవస్థ అంతా కూడా ఉంది. శివశాపాన్ని కూడా తొలగించగలిగేటువంటి శక్తి సప్తశతి స్తోత్రానికి ఉంది. శివశాపమే సప్తశతితో తొలగిపోతుంది అనుకున్నప్పుడు మిగతా వాటి గురించి మనం ఆలోచించవలసినటువంటి అవసరాలు లేవు. శివపురాణంలో ఒక కథ ఉంటుంది. దదీచి మహర్షికి సుదర్శనుడు అనేటువంటి కుమారుడు ఉంటాడు. ఆయన కార్యపరత్వం చేత కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉండడు. అప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి శివారాధన ఈ సుదర్శనుడే చేస్తూ ఉంటాడు. ఒకానొక మహాశివరాత్రి నాడు తాను భార్యా సంగమం చేసి వస్త్రములను మార్చుకోకుండా శివార్చన చేసినందుకు గాను శివుడు కోపిస్తాడు. కోపించి అతన్ని కుష్ఠవ్యాధిగ్రస్తుడివి కమ్మని శపిస్తాడు. ఆ కుమారుడికి వచ్చినటువంటి కుష్ఠవ్యాధి పోగొట్టడం కోసం అని చెప్పని దదీచి తాను తపస్సు చేస్తూ పిల్లవాడి చేత కూడా తపస్సు చేయిస్తూ సప్తశతిని పారాయణ చేయిస్తాడు. దానికి సంతసించినటువంటి జగదంబ అతనికి ఉన్నటువంటి శాపాన్ని పోగొడుతుంది, పరమేశ్వరుని ఒప్పిస్తుంది, మెప్పిస్తుంది. అంటే ఏవైతే పాప సంచయంగా వస్తున్నటువంటి దోషాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి, పుణ్యమును వృద్ధి చేసుకోవడానికి, ధర్మ కర్మాచరణ పట్ల అనురక్తిని కలిగి ఉండటానికి సప్తశతి దోహదపడుతుంది అనటానికి ఇది ప్రబలమైనటువంటి నిదర్శనం. మరి అంతటి మహత్తరమైనటువంటి స్తోత్రాన్ని మరి ఎందుకు అందరినీ చెయ్యొద్దంటున్నాము అనే దాన్ని కూడా ఒకమారు జాగ్రత్తగా గమనించండి. శతమాదౌ శతంచాంతే జపేన్ మంత్రం నవాక్షరం చండీ సప్తశతి మధ్య సంపుటోయం ఉదాహృతం అని చెప్పని దీనికి ప్రమాణ వచనం ఉంది. సప్తశతి ఎప్పుడు పారాయణ చేయడానికి అవకాశం ఉంటుంది? దానికి ముందు ఒక 100 సార్లు అంటే అష్టోత్తర శతము, దాని వెనక ఒక అష్టోత్తర శతము నవాక్షర మంత్రాన్ని జపం చెయ్యాలి. అంటే నవాక్షరు 108 సార్లు జపం చేసి అప్పుడు ఈ 700 శ్లోకాలు కూడా పారాయణ చేసి దాని తర్వాత మళ్ళా 108 సార్లు నవాక్షరి మంత్రాన్ని జపం చేయాలి. అంతేనా? అంటే రాత్రి సూక్తం జపేదాదో మధ్యే సప్తశతి స్తవం ప్రాంకేతు జపనీయం వైదికీ సూక్తమితి క్రమ అంటూ దీనికి ముందు రాత్రి సూక్తాన్ని, సప్తశతి పారాయణ అయిన తర్వాత దేవీ సూక్తాన్ని, ఈ రెండింటిని కూడా పారాయణ చేయాలన్నారు. ఇంతేనా అంటే ఒకప్పుడు అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడి వలన బాధలు పొందుతున్నటువంటి దేవతలు సప్తశతి స్తోత్రాన్ని చాలా విశేషంగా పారాయణ చేశారట. అమ్మా మమ్మల్ని రక్షించు ఈ రాక్షసుడి యొక్క బాధల నుంచి అని చెప్పని. అయినా కూడా వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగలేదుట. అరుణాఖ్యాస్తతో దైత్యస్త్రైలోక్యం ఛాతి పీడయేత్ తతో దేవా ఋష్యస్తోత్రం వినా సప్తశతి మనుం జపంతస్తు మహాకాలం మహాదేవి ముపాసత అప్రసన్నా మహాదేవి దేవా బ్రాహ్మణ మాయుహు అంటూ అక్కడ విశేషాన్ని చెప్తారు. వీళ్ళందరూ కూడా కలిసి దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా కలిసి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి ఎందుకు మేము ఇంతగా స్తోత్రం చేస్తున్నాం, మాకు అమ్మవారు అనుగ్రహం కలగట్లేదు అంటే అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా కలిసి కవచార్గల కీలక సహితంగా మీరు దీన్ని పారాయణ చేయనందుకు గాను మీకు అమ్మవారి యొక్క అప్రసన్నత కలిగింది అని చెప్పారట. అప్పుడు కవచార్గల కీలకాలను కూడా దీనికి అన్వయం చేశారు. ఇలా దీనికి చాలా రకాలైనటువంటి అంగములు కూడా చేరినాయి. కనుక మంత్రోపదేశం ఉండి ఇవన్నీ తెలిసినటువంటి వారు మాత్రమే సప్తశతి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. తతిమా వారు కావాలంటే అంటే అందులో ఉన్నటువంటి యొక్క కథనంతా కూడా సారాంశంగా చదువుకోవచ్చు. ఇప్పుడు శ్లోకము దాని పక్కనే తాత్పర్యము ఇస్తారు కదా, ఆ తాత్పర్యం అంతా చదువుకోండి, తప్పేమీ లేదు. వచన రూపంలో మీరు చదువుకోవడానికి అభ్యంతరం ఎంత మాత్రము కూడా లేదు.
ఇది పురాణోక్తం కదా, ఇది ఎక్కడ చెప్పబడింది, ఏ పురాణంలో చెప్పబడింది అని అంటే మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడింది. మరి పురాణం అందరూ చదువుకోవచ్చును కదా అంటే పురాణంలో చెప్పబడినప్పటికీ కూడా కొన్ని ఉపదేశరహితంగా చేయడానికి అవకాశాలు లేవు ఇందాక చెప్పినటువంటి కారణముల చేత. అందుకని చెప్పి ఇక్కడ మనం ఒక ఫలితాన్ని ఆశించి చేస్తున్నప్పుడు ఆ దేవీ కటాక్షాన్ని పొందడం కోసం అని చెప్పని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి ఆ మహత్యాన్నంతా కూడా శ్లోకరహితముగా కేవలము దానికి ఉండేటువంటి వచనం ఏదైతే ఉందో ఆ వచనం వరకు మీరు పారాయణం చేసినా చాలు, అంతటి పుణ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. బయట ఎలాగో మీకు బుక్ షాప్స్లో చక్కగా అటువంటి వచనం మాత్రమే ఉన్నటువంటి ఉన్నాయి, లేదా ఒకవైపు శ్లోకము ఒకవైపు వచనంగా ఇచ్చినటువంటి ఉన్నాయి. అప్పుడు ఆ శ్లోకాలను వదిలేసి ఆ వచనాల వరకు మీరు చక్కగా పారాయణ చేసుకున్నా కూడా మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. కనుక ఎవరెవరికైతే గనక నవాక్షరి మంత్రోపదేశము లేదో వారందరూ కూడా సప్తశతి స్తోత్రాన్ని పారాయణ చేయడానికి అవకాశము లేదు. మీరు ఎప్పుడు ఇంతేనండి, ఇలా ఏది పారాయణ చేయకూడదు అంటూ ఉంటారు. అందుకనే హిందువులందరూ కూడా పరాయి మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాదండి, మనం యోగ్యతను బట్టి అధికారాన్ని బట్టి కొన్నిటిని మనం నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందకుండా ఎవరు వంచింపబడ్డానికైతే అవకాశం లేదుగా, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందడానికి అవకాశం ఉందిగా. దానికి మీకు ఉపదేశం ఉంటే చక్కగా సప్తశతి స్తోత్ర పారాయణ చేయండి అని చెప్తున్నాం. ఒకవేళ ఉపదేశం లేదు కానీ ఆసక్తి మాత్రం ఉంది, అప్పుడు కేవలం వచనాన్ని పారాయణ చేయండి, అయినా అంత పుణ్యాన్ని కూడా మీరు పొందగలుగుతున్నారు. కనుక దీంట్లో ఉండేటువంటి ఈ ధర్మ మర్మాలను తెలుసుకొని చక్కగా ఆచరించినట్లయితే సదాచార సంపన్నతను మనం కలిగి ఉంటాము. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత కనుక ఆచారం వలన ధర్మం, ధర్మం ద్వారా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కనుక ఇటువంటి ధర్మాలన్నీ కూడా పాటించుకుంటూ నిండా నూరేళ్లు మనం హాయిగా జీవించాలని చెప్పి ఆ పరాంబను ప్రార్థన చేస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.